నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? నీకొచ్చే ప్రేరేపణ ఒకటి గుర్తుపెట్టుకోండి. నీకొచ్చే ప్రేరేపణ 3 రకాల ప్రేరేపణలు వస్తాయి. మీకు ఏదైనా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మునిది కూడా కాదు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నీ ప్రేరణ వస్తది. రెండోది దేవుని ప్రేరణ వస్తది. మూడోది సాతానుడు కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ఈ మూడాటిల్ని మీరు వాటిని రికగ్నైజ్ చేయడం అది మీ పని. దాన్ని రికగ్నైజ్ చేయడం ఎవరి పని? మీ పని. ఇది అసలుకే ఈ ప్రేరణ ఇలాగ అమ్మడం, ఇలాగ ఇవ్వడం అది దేవుడిచ్చిన ప్రేరణ నాకు కాదా? అవునా? వాక్యంలోనే మనం చూడాలి. చూసుకుంటే అది అవును దేవుడే ఇచ్చాడు అనుకుంటే అది అలాగే చేయాలి. దేవుడు ఇవ్వకుండా ఇక్కడ అదే అంటున్నాడు. నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను? అంటే సాతాను కూడా హృదయాల్ని ప్రేరేపిస్తాడు. జాగ్రత్త. వాడు ప్రేరేపించిన ప్రేరణకి వీళ్ళు లోబడ్డారు కాబట్టి వీళ్ళకి ఏమైందంటే మరణం సంక్రమించింది. ఏమొచ్చిందంటే వీళ్ళకి మరణం వచ్చింది. ఇప్పుడు బర్నబాని ఏమన్నారు అక్కడ? బర్నబాని ఒకసారి చదవండి. కృప్రాలో 36లో 4:36లో కృప్రాలో పుట్టిన లేవీడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉంటిరి. అతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెలలో తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇలా పెడుతున్నారు కదా, మనం కూడా ఏం చేయాలి? ఇలాగా పెట్టాలి అని వీళ్ళ కోరిక, వీళ్ళ హృదయంలో కోరిక ప్రేరేపించింది ఎవరొట్ట? దేవుడు కాదు, అక్కడ సాతాను. సాతాను ప్రేరేపించాడు కాబట్టే వీళ్ళకి ఇటువంటి పరిస్థితి ఇక్కడ మనకి ఏర్పడతాం. మీరు ఇంకనూ ఆలోచన చేయండి. వాళ్ళు ఏం పోయారంటే 8వ వచనంలో మనం చదువుకున్న దాంట్లో 8వ వచనంలో చూడండి. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగను. అందుకు ఆమె, అవును ఇంతకే అమ్మితమని చెప్పెను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ఇక్కడ ఏకీభవించితిరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి